Hi guys, welcome to Romba Bindas videos. ఈ వీడియోలో మేము మున్నార్ కవర్ చేశాము. మేము మా ట్రిప్ మధురై నుండి ప్రారంభించాము. ముందుగా మధురై నుండి మున్నార్ చేరుకోవడానికి మనం మధురై నుండి తేనికి బస్సులో లేదా రైలులో వెళ్లవచ్చు. మధురై అరపాలెం బస్టాండ్ నుండి తేనికి తరచుగా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. మీరు మధురై నుండి తేనికి రైలులో కూడా వెళ్లవచ్చు. రైలులో వెళ్లమని రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ జర్నీ చాలా సూపర్గా ఉంటుంది. ట్రైన్ వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రైలులో తేని చేరగానే స్టేషన్ ఎదుట నుంచే ప్రభుత్వ బస్సు ఉంటుంది. అది తేని మెయిన్ బస్ స్టాండ్లో దింపుతుంది. అక్కడి నుంచి మున్నార్ బస్సులు చాలానే దొరుకుతాయి. ముత్తరపుళ, నల్లతన్ని మరియు కుండల నదుల సంగమం వద్ద ఉన్న వ్యూహాత్మక స్థానం కారణంగా మున్నార్కు ఈ పేరు వచ్చింది. మూను అంటే మూడు మరియు అరు అంటే నది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 1500 మీటర్ల నుండి 2695 మీటర్ల ఎత్తులో ఉంది మరియు ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారికి వేసవి రాజధానిగా ఉండేది. తరువాత దీనిని టీ మొక్కల పెంపకం కోసం అభివృద్ధి చేశారు. ఎకరాల పచ్చని టీ తోటల అందమైన దృశ్యాలు మనం చివరకు మున్నార్కు చేరుకున్నామని మరియు ఈ ప్రదేశం టీ ఎస్టేట్లకు చాలా ప్రసిద్ధి చెందిందని మనకు అర్థమయ్యేలా చేస్తాయి. ఇది ఎల్లప్పుడూ కేరళలో టీ సాగు చరిత్ర యొక్క అవశేషాలను కలిగి ఉంటుంది. ఈ మనోహరమైన గమ్యస్థానం యొక్క పర్యాటక పటంలో నీలకురింజి లేదా స్ట్రోబిలాంథస్కు ప్రత్యేక హోదా ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే పువ్వు ప్రపంచం నలుమూలల నుండి చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. మున్నార్లో హోటల్స్ మరియు హోమ్ స్టేలు చాలానే ఉన్నాయి. మేము గోఐబీబో ద్వారా కేఎస్ఆర్టీసీ డిపో దగ్గర ఒక హోటల్ బుక్ చేసుకున్నాము. కారణమేమిటంటే ప్రభుత్వ బస్సుల ద్వారా మున్నార్లోని అన్ని ప్రదేశాలను ఒకరోజు ట్రిప్లో కవర్ చేయాలనుకున్నాం. మున్నార్లో లోకల్ సైట్ సీయింగ్ చేయడానికి కేఎస్ఆర్టీసీ, కేరళ ప్రభుత్వ బస్సులు చాలా మంచి ఆప్షన్. ఈ బస్సులు మున్నార్ కేఎస్ఆర్టీసీ డిపో, మున్నార్ టౌన్ నుంచి రెగ్యులర్గా నడుస్తాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానం ఉంటుంది. ఉదయం 8 గంటల కంటే ముందే లైన్లో నిలబడాలి. కేవలం 350 రూపాయలకే చాలా సైట్ సీయింగ్ ప్రదేశాలు కవర్ అయిపోతాయి. మున్నార్ కేరళలో చాలా అందమైన ప్రదేశం. దీనిని ఒకే కాన్వాస్లో చిత్రీకరించలేము. ఇక్కడ ప్రతిదీ మరియు ఏదైనా మనల్ని ఉత్సాహపరుస్తాయి. కొండలు, పొగమంచు, లోయలు, వాగులు, జలపాతాలు, తేయాకు తోటలు, అరుదైన వృక్షజాలం మరియు జంతుజాలం. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఒక అందమైన టీ పట్టణం. కొచ్చి మరియు కోయంబత్తూర్ నుండి సులభంగా చేరుకోవచ్చు. ఈ అందమైన హిల్ స్టేషన్ భారతదేశంలోని నైరుతి కనుమలలో ఆదర్శంగా ఉంది. సుమారు 557 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేవికులం తాలూకాలోని మున్నార్ కేరళలోని అతిపెద్ద పంచాయతీ. మున్నార్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది విస్తారమైన టీ గార్డెన్స్. కొండల మీదుగా పరుచుకున్న పచ్చని టీ తోటలు చూడగానే మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. ఉదయం పూట టీ తోటల మధ్య నడవడం ఒక మరిచిపోలేని అనుభవం. మున్నార్లో తరచూ మబ్బులు రోడ్లపైకి దిగివస్తుంటాయి. బస్సులో లేదా బైక్పై ప్రయాణిస్తున్నప్పుడు మబ్బుల్లోంచి వెళ్తున్న ఫీలింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అందుకే మున్నార్ జర్నీ కూడా డెస్టినేషన్ కంటే ఎక్కువగా స్పెషల్గా ఉంటుంది. టాప్ స్టేషన్, ఎకో పాయింట్, కుండాల సరస్సు లాంటి ప్రదేశాల నుంచి కనిపించే వ్యూస్ మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా టాప్ స్టేషన్ నుంచి ఉదయం సూర్యోదయం చూస్తే ఆ దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎండలతో అలసిపోయే వారికి మున్నార్ ఒక నేచురల్ ఏసీ లాంటిది. సంవత్సరం పొడవునా చల్లని వాతావరణం ఉంటుంది. వేసవిలో అయితే ఇది బెస్ట్ హాలిడే ప్రదేశం. ప్రతి మలుపులో ఒక కొత్త వ్యూ, ప్రతి చోట ఒక కొత్త ఫ్రేమ్. మేము కవర్ చేసిన వీడియోలను దయచేసి చూడండి, ఎంజాయ్ చేయండి.
ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటంటే, తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేయాలి, తక్కువ రేట్లో స్టే కావాలంటే మీరు కేఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సును ఆప్ట్ చేసుకోవచ్చు. దాని వివరాలు ఎలా ఉంటాయో వీడియోలో చూపించాను, తప్పకుండా చూడండి. మేము మా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, ఆనందంతో నిండిన హృదయాలతో, అందమైన జ్ఞాపకాలతో ఇంటికి తిరిగి వచ్చాము. మేము సందర్శించిన ప్రదేశాల నుండి, మేము పంచుకున్న అనుభవాల వరకు ప్రయాణంలోని ప్రతి క్షణం మా ప్రయాణ కథలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.